తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రభుత్వ ఉద్యోగిని హర్షవీణల మధ్య లైంగిక వేధింపుల వివాదం రోజు రోజుకి ముదురుతోంది. రైల్వే కోడూరులో జనసేన రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు కొందరు హర్షవీణపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ అధినాయకత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు చెబుతోంది. నేను అరవ శ్రీధర్ గురించి మాట్లాడుతున్నా. మొన్న పార్టీ కండువా వేసుకున్నాడు. నిన్న పార్టీ కార్యాలయానికే వెళ్ళి మీటింగ్ పెట్టుకున్నాడు. నీకు అసలు పార్టీలోకే పార్టీ కార్యక్రమాలకే అలో లేనప్పుడు నువ్వు పార్టీ కార్యాలయానికి ఎలా వెళ్తావు? నువ్వు నా మీద నెగ్గాలని చూడు, కానీ ఎప్పుడు ఒక క్లీన్ చిట్ తీసుకో, నన్ను రాంగ్ అని ప్రూవ్ చేయి. పవన్ కళ్యాణ్ గారు ఒక కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ నీకు ఎటువంటి రిపోర్ట్ లేకపోతే ఇవ్వకపోతే నువ్వు ఎలా బయట తిరుగుతావు? కమిటీ ఒక రిపోర్ట్ ఇవ్వాలి కదా. నువ్వు మంచోడు అనేసి ఈ రిపోర్ట్ ఇవ్వమని చెప్పు. ప్రూఫ్స్తో నువ్వు మంచోడు అనేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పు. వీణ రాంగ్ అని చెప్పేసి ప్రూఫ్స్తో రిపోర్ట్ ఇవ్వమని చెప్పు. అప్పుడు నువ్వు తిరుగు పార్టీ కార్యక్రమాలకి. ఇదంతా వదిలేసి ఫొటోస్ అప్లోడ్ చేయొద్దంట, కానీ నువ్వు మాత్రం పార్టీ కార్యాలయానికి వెళ్ళిపోతావంట. ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా?